పోషణ మాసం అంటే ఏంటో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి మరి. Audio Jungle. చిన్నపిల్లలకి వెయిట్ చూడడం అంటే అంత ఈజీ ఏం కాదు. అంగన్వాడీ స్కూల్లో చిన్నోడైతే వెయిట్ కోసం అయితే వెళ్ళినాం అనమాట. సో అక్కడైతే పోషణ మాసం గురించి వీడియో చేస్తున్నారు. సో ఫుల్ వీడియో అయితే చేసేస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే అంగన్వాడీ స్కూల్ దగ్గర ఉన్నామన్నమాట. ఇదే మా స్కూల్. మొత్తానికైతే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మేడమ్స్ అయితే అందరు చాలా పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈరోజు పిల్లలు కొంచెం తక్కువ ఉన్నారు, హాలిడేస్ కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఈరోజు ఇక్కడ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం ఫుడ్ విషయంలో చిన్నపిల్లలకి, ప్రెగ్నెన్సీకి, ఇంకా ఆఫ్టర్ డెలివరీ ఫుడ్ ఇవన్నీ అయితే మనం ఏమేమి తినాలి అండ్ ఎవి తింటే హెల్తీ అంటే చాలా వరకు అయితే డౌట్ ఉంటుంది. అండ్ కొన్ని తినం, కొన్ని అయితే అసలు మమ్మీ వాళ్ళు పెట్టరు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మేడమ్సే చెప్తారు. అవి కూడా అంగన్వాడీ స్కూల్ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే ఇవ్వబోతున్నాను. ఇక్కడైతే మా మేడమ్స్ అయితే అడిగి మీకైతే అక్కడ ఉన్న ఫుడ్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఎవరెవరు ఏమేమి తింటే బాగుంటుందో కూడా ఇక్కడ మా మేడమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియో అయితే మొత్తం కంప్లీట్గా చూసేయండి. హాయ్, ఇప్పుడైతే మీకైతే మొత్తం ఫుడ్ ఒకటి చూపిస్తాను. ఆ తర్వాత వాటి వల్ల ఏమేమి లాభాలో మా మేడమ్స్ అయితే చెప్తారనమాట. ఇక్కడ చూసేయండి. ఫుడ్ అయితే అంత ఇవన్నీ మనం తినాల్సినే, కానీ మన పేరెంట్స్ అయితే ఇవన్నీ ఏం పెట్టరు. ఇది తినద్దు, అది తినద్దు అని ప్రతి ఒక్కటి చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు వీటి వల్ల ఎంత లాభం ఉంటుందో మీరే మా మేడమ్స్ వాళ్ళ మాటలలో అయితే వినేయండి. మాకు సెప్టెంబర్ నెల నుంచి స్టార్ట్ అయింది పోషణ మాసము ప్రోగ్రాము. మేము ప్రతిరోజు ఏదో ఒకటి వెరైటీస్ చేసి గర్భిణీ బాలింతలకు, పిల్లలకి, ప్రీ స్కూల్ పిల్లలకి, టీహెచ్ఆర్ పిల్లలకి మేము పరిచయం చేయాలి. ఈ ఫుడ్ గురించి, ప్రతి ఒక్క ఫుడ్ గురించి మేము పరిచయం చేయాలి. ఒక 16 నుంచి అక్టోబర్ 16 వరకు ఈ ప్రోగ్రామ్ ఉంది మాకు. సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 16 వరకు ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ చేయాలన్నమాట. సో మాకు ఈ రోజు అనేది కుదిరింది కాబట్టి ఇక్కడ మేమైతే కొన్ని విషయాలు చెప్పుకుందాం అనేసి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ పెట్టినాము. ఇంకా పోషణ మాసం అంటే ఏంటిది మేడం? పోషణ మాసం అంటే చెప్పక పోషణ మాసం అంటే ఈ ఫుడ్ మేము ప్రతి ఒక్క బెనిఫిషియర్కి పరిచయం చేయాలి. మనం ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినట్టు పేరెంట్స్ అత్తమామల దగ్గర కోడళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అత్తలు సరిగా ఫుడ్ ఇవ్వరు, కోడళ్ళకి ఫుడ్ పెట్టారని మేము ఈ ప్రతి ఒక్క ఫుడ్ వాళ్ళ అత్తలకి, కోడళ్ళకి కంపల్సరీ మేము చెప్పాలి, పిలుస్తాము. ప్రతి నెల పిలిచి తల్లులకు, అత్తలకు మోటివేషన్ చేసి గర్భిణి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, ప్రతి ఒక్క చిరుధాన్యాలు గర్భిణి తీసుకోవాలి. దాని వలన రక్తహీనత అనేది లోపం ఏర్పడకుండా ప్రతి గర్భిణికి ఈ పోషకాహారాలు అందాలి అని మేము మోటివేషన్ చేయడానికి ఈ పోషణ మాసం అనేది చేసుకుంటూ వస్తాము. 1000 days కంపల్సరీ ఇంపార్టెంట్. ఒక బాల్య దశ నుంచి ఆమె ప్రెగ్నెన్సీ అయిన నుంచి అక్కడ నుంచి ప్రారంభ దశ ఏమైతే ఉంటుందో అక్కడ నుంచి మేము ఈ ఫుడ్ పరిచయం కంపల్సరీ మేము చేస్తాము. మోటివేషన్, గృహ సందర్శన ద్వారా అత్త కోడలకు మీటింగ్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ విధంగా ప్రోగ్రామ్స్ చేసుకుంటా మేము కంపల్సరీ వాళ్ళకు ఏ అయితే సలహాలు, సూచనలు మేము అందియాలో అది కంపల్సరీ మేము అందిస్తాము. నాకు డైలీ రోజు ఒక గర్భిణి వచ్చి ఇక్కడ స్కూల్లోనే వచ్చి తినాలి. మేము ఇంటికి కానీ ఇచ్చినాం అనుకోండి, ఇస్తే దానివల్ల ప్రాబ్లం ఏంటంటే అత్తను, భర్తను, ఇంట్లో పిల్లలు ఎవరో ఒకరు తినేస్తారు. అది బెనిఫిషియర్కి అందదు. దానివల్ల ప్రోటీన్స్ లోపంతో ఆ గర్భిణి లాస్ అయిపోతుంది, రక్తహీనత ఏర్పడే ఛాయిస్ ఉంటుందని ఈ గవర్నమెంట్ ఈ విధంగా ఆరోగ్య లక్ష్మి అని ఈ ప్రోగ్రామ్ చేసి కంపల్సరీ వచ్చి ఇడికే వచ్చి తినేలాగా మేము మోటివేషన్ చేయాలి. వాళ్ళు వచ్చి మాకు సహకరిస్తున్నారు, వస్తున్నారు, తింటున్నారు. రోజుకు ఒక గుడ్డు కంపల్సరీ తినాలి. పాలు రోజుకు 200 గ్రాముల పాలు మేము ఇస్తాము, వచ్చి తింటారు. గర్భిణీ వాళ్ళు, పిల్లలు అందరు వస్తారు. మీరు కూడా మాకు సహకరించాలి కంపల్సరీ అని ఈ ప్రోగ్రామ్ ఒక ఉద్దేశం. ఇవి ఏం తింటారు సార్? ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఇవి మన దాంట్లో అయితే మ్యాక్సిమమ్ ఒక్కటైతే ఇప్పుడు నేను కూడా ఐఎమ్ మదర్ ఆఫ్ 2 babies. మ్యాక్సిమం మన విలేజ్లలో ఉండేటి బ్రెయిన్లో పప్పులు తినొద్దు, లైక్ పచ్చికూరలు తినొద్దు, బెండకాయ తినొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు, ఒకటి తింటే ఇది అవుతుంది. ఇంకా పీనట్స్, పల్లీలు తింటే చీమ వస్తుంది డెలివరీ తర్వాత. ఇంకా పప్పులు తింటే తినొద్దు, బేబీకి కడుపు ఉబ్బుతుంది, అది ఇదని చెప్తారు. అట్లా ఏం ఉండదు, చెప్పకూడదు. అత్తలు, మమ్మీలు, ఇంకా గ్రాండ్ పేరెంట్స్
ఇవన్నీ ఇవి మనం కొనలేము. ఒక్కొక్కరు పేదవాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. ఉన్నవాళ్ళు అయితే కంపల్సరీ కొనుక్కొని తినగలుగుతారు, పేదవాళ్ళు అయితే తినలేరు. కాబట్టి మొలక మనం సడన్ గా అనుకున్నాం కదా, మొలక చేసి తింటే ఇంకా స్ప్రౌట్స్ ఉంటే హెల్తీ ఫుడ్, మొలకెత్తి తింటే ఇంకా హెల్తీ ఫుడ్. మనకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఇవి మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి తినగలుగుతారు. కాబట్టి పట్టి ఎస్ అది చాలా ఐరన్ రిచ్ ఫుడ్, చాలా హెల్తీ ఫుడ్, ఐరన్ రిచ్ ఫుడ్. ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి ఆకుకూరలతోటి సర్వపిండి, ఆకుకూరలతోటి బిళ్ళలు, చెక్కలు, ఈ పల్లి పట్టి, వెజిటబుల్స్ తోటి గారెలు, ఓకే అట్లా మనం ఇంట్లోనే అటుకులు ఇంకా చాలా హెల్తీ ఫుడ్. హెల్తీ ఫుడ్ చాలా. అటుకులు గర్భిణీలు తింటే చాలా మంచిది. ఆకుకూరలు ఇక్కడ చూడండి ఆకుకూరలు, మన కీర అంటే చాలా ఇట్స్ వాటర్ సఫిషియన్స్ అనమాట. అదైతే చాలా తినాలి. అండ్ డ్రై ఫ్రూట్స్ మనకి ఏది వీలుగా ఉంటే మనకు వీలుగా ఉన్నాయి చాలా మంచి అన్నమాట. చింతకాయ మనకి ఎక్కడ ఏ చెట్టు చూసినా దొరుకుతుంది. చింతకాయలో సి విటమిన్ ఉంటది. ఎస్ మ్యామ్, విటమిన్ బాగుంటది. అది తింటే మనకు తక్కువ ధర, పిల్లలకి హెల్తీ ఫుడ్. బాగుంటది. ఇక్కడ ఫుడ్స్ అయితే చూడండి, పప్పులు, మన పీనట్స్, ఇవి అన్నీ మన ఇంట్లో దొరికేటివి అనమాట. కొందరు అయితే ఇవన్నీ ఏం తిననియరు, మ్యాక్సిమమ్ డెలివరీ తర్వాత అయితే అస్సలే పెట్టనియరు. ప్రెగ్నెన్సీలో అయినా మీ ఇష్టం తినంటారు కానీ డెలివరీ తర్వాత అస్సలు పెట్టనియరు అనమాట. సో ఇవి చూసైనా మీరు కొంచెం ఇంట్లో వాళ్ళు బ్రెయిన్ చేంజ్ చేసుకొని పెట్టాలి. ఇవన్నీ పెడితేనే బేబీ హెల్తీగా ఉంటుంది, మదర్ హెల్తీగా ఉండదు అనేసి మా మేడమ్స్ వాళ్ళు మీకు చెప్దామనేసి ఈ ప్రోగ్రామ్ చేసినాం అన్నమాట. ఇప్పుడైతే అంగన్వాడీ స్కూల్లో ఇన్నర్ ఫేస్ చూసేద్దాము. ఇందాక అయితే ఇదైతే మేము బయట ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం అనమాట. ఇప్పుడు లోపల కూడా చూసేయండి ఒకసారి. ఇదే మా స్కూల్, ప్రతి ఒక్కటి మంచిగా చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్కటి మంచిగా నేర్పిస్తారు మేడమ్స్. మేడమ్స్ అయితే ఇక్కడనే ఉండి అన్నీ నేర్పిస్తారు. పిల్లలకైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట. స్టడీకి స్టడీ, ప్లేకి ప్లే, ఇవన్నీ ఇక్కడనే నేర్చేసుకుంటారు. అండ్ ఇవన్నీ పిల్లల ద్వారా తయారు చేసినవి. ద క్యూట్ ఉన్నాయి కదా. వావ్, ఇది ఎవరు చేసింది టీచర్? పిల్లలు చేశారు. అయ్యా, మనం హెల్ప్ చేసుకుంటాం. ఎస్, చాలా ఎంకరేజ్ చేస్తారు అనమాట ఇట్లాంటి యాక్టివిటీస్కి టీచర్స్. పాట పాడు. మందులిచ్చే డాక్టరు. A for apple. B for ball. C for cat. D for dog. E for elephant. ఇక ఇట్లా మంచిగా ఎంకరేజ్ చేస్తారనమాట. కార్నర్స్ అంట. ఓకే, ఇవి పిల్లలకు పజిల్స్, వాళ్ళకు ఆట, ఇవి నాటకీకరణ కథ చెప్పేటప్పుడు ఇవి తీసి వీటితో ఏ విధంగా వాళ్ళ మెదడు చురుకుగా పనిచేయాలి, పిల్లలకు మేధో శక్తి పెంచడానికి ఈ విధంగా కార్నర్స్ చూపించుకుంటా వాళ్ళకు చెప్తా ఉంటాము. వాళ్ళని తీసుకోమంటే తీసుకునేటట్టుగా అందుబాటులో ఉంటుంది. ఓకే, అట్లా బాక్సెస్ వైజ్గా చేస్తే వాళ్ళకి చెప్తే వాళ్ళు పోయి తీసుకొస్తారు. కథలు చెప్పాలంటే పిల్లలకు భాష పరిచయం చేయడానికి కథల ద్వారా కథలు చెప్పుకుంటా వాళ్ళతో మేము మాట్లాడిపించుకుంటా వాళ్ళు మాతో మాట్లాడేలాగా వాళ్ళకు భాష అభివృద్ధి అయ్యేలాగా అవి చార్ట్స్ చూపించుకుంటా వాళ్ళకు చెప్తామన్నట్టు. భాషా కారణాలు వాళ్ళకు చిన్న పిల్లలకు అవి వంట అలాంటివి చేసుకుంటా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. పరిచయం చేసుకుంటా ఇవి కార్డ్స్ చూపించుకుంటా కార్డ్స్ కొంచెం ఎంకరేజ్ అవుతారు మంచిగా. ఈ కార్డ్స్ అన్ని ఇట్లా చూపించి లోపల దునుకుదాం బయటకు అని చీకటి సూర్యుడు అని కథలు అట్లా చెప్పుకుంటా పిల్లల్ని చేసుకుంటా చెప్పడం పిల్లలు. దీన్ని బట్టి పిల్లలకు తల్లిదండ్రులు గుర్తుకు రాకుండా మేము వాళ్ళకు చెప్పుకుంటా ఇవన్నీ కథలు చెప్పుకుంటా పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఇక్కడ స్కూల్కి ఇంకా రానికి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తారు, రావాలనిపిస్తుంది.
ఎస్, చాలా వరకు స్కూల్కి పంపారు కదా మేడం, కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి వీళ్ళ యాక్టివిటీస్ కానీ ఇక్కడ ఎంత మంచిగా పోస్టర్స్, టీచర్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారండి పిల్లల్ని స్కూల్కి రావాలి వాళ్ళకి నేర్పియాలనేసి. సో చూస్తున్నారు కదా మా దగ్గర స్కూల్కి అయితే ఇట్లా ఇంత మంచిగా యాక్టివిటీస్ బేబీస్తో ఎంత మంచిగా యాక్టివిటీస్ చేపిస్తున్నారో. సో మీ దగ్గరలో ఉండే అంగన్వాడీ స్కూల్స్కి అయితే విజిట్ కండి, మీరు కూడా విజిట్ అయ్యి మీ పిల్లల్ని పంపించడం అలా చేస్తే మనకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. చాలా మంది పిల్లలు వస్తే ఇంకా ఇంకా చాలా నేర్పిస్తామని మీకు కూడా అనిపిస్తుంది కదా మేడం, తక్కువ మంది పిల్లలు వస్తే డల్ అనిపిస్తుంది ఇంతేనా అని. అవును, అందుకనేసే చాలా వరకు పంపనికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూస్తా అంటే మీకే అర్థమవుతుంది పిల్లల్ని ఎంత మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారో. సో ఇదన్నమాట మా స్కూల్ మొత్తానికి. మొత్తం చార్ట్స్ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారో పిల్లలు అయితే. వాళ్ళకు ఆహ్లాదకరంగా ఉండాలని చాట్స్ అన్ని తయారు చేసి పెట్టడం జరిగింది. పిల్లలు రాగానే బోర్గా ఫీల్ ఎస్ మేడం, అటు ఇటు చూస్తారు, వాళ్ళకి ఇక వాళ్ళే చెప్తా ఉంటారు ఒకటొకటి. అవును, చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇవి పిల్లలకు ఇవి ఏబిసిడీలు అక్షరాలు పరిచయం చేసి వాళ్ళకు పలకడం రాదు, రాయడం రాదు, కానీ ఇది బెలూను అని వాళ్ళకు పరిచయాలు చేయించడం. చిన్నపిల్లలకి వెయిట్ అండ్ హైట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మంత్లీ చెకప్కి అయితే మనం అంగన్వాడీ స్కూల్స్కి అయితే వెళ్తాం కదా. సో నేను కూడా ఈరోజు మా పెద్దోడిని తీసుకొని అయితే వెయిట్ చెకప్కి అయితే వెళ్ళిన. అక్కడికైతే చాలా విషయాలు తెలుసుకున్నా ఈసారి. ఎప్పటికీ మమ్మీని వాళ్ళతో పంపేదాన్ని నేను చిన్నోడిని. సో ఇప్పుడైతే అట్లా కాదు, నేనే వెళ్ళాను అన్నమాట. సో డిపెండ్ ఆన్ హైట్ అండ్ వెయిట్ వాళ్ళు ఫుడ్ కూడా డిఫరెంట్గా ప్రొవైడ్ చేస్తారు. సో మంత్లీ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఇంట్లో బేబీస్ ఉంటే మదర్స్ మీరే వెళ్ళడానికి ట్రై చేయండి. సో మీకు కూడా కొన్ని విషయాలు అయితే తెలుస్తుంది. ఇక్కడైతే మా చిక్కుబాబు వెయిట్ అయితే చూస్తున్నాము, వెయిట్ అండ్ హైట్ రెండు చూసేస్తున్నాం అనమాట. అసలు వాడు ఆగితేనే కదా ఎంత సతాయిస్తుండో. ఇక్కడ వేరే బాబు హైట్ కూడా చూస్తున్నారు. సో ఇట్లా ఎంతమంది ఉంటే అంతమందికి హైట్ అండ్ వెయిట్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని డిపెండ్ ఆన్ దేర్ వెయిట్ అండ్ హైట్ ఫుడ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చిన్నపిల్లల్ని మెజర్మెంట్ వెయిట్ అయితే ఈజీగా తీసుకోవచ్చు, హైట్ అయితే అంత ఈజీగా తీయడము. సో ఇట్లా చిన్నపిల్లల్ని హైట్ చూసే మిషన్ అయితే ఇన్ఫాంటోమీటర్ అని అంటారనమాట. ఇక్కడ నాకు టీచర్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనకు తెలియని విషయాలు చాలా తెలుసుకోవడము చాలా మంచిది. సో నాకు ఈ యూట్యూబ్ ద్వారా అయితే చాలా వరకు నేను చాలా తెలుసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే ఇన్ఫాంటోమీటర్ అనమాట. సో మీకు కూడా తెలియకుంటే ఒకసారి పైన కూడా రాసి పెట్టాను, అది కూడా చూసేయండి. ఇన్ఫాంటోమీటర్ అంటారంట దీన్ని. సో ఇద్దరు మేడమ్స్ నాకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న పాప ఇట్ మీన్స్ అండర్ 2 years ఉంటారు కదా, వాళ్ళకి ఈ మిషన్ పెట్టి వెయిట్ చూస్తారు. అండ్ పెద్దవాళ్ళకైతే ఇట్లా చూస్తారనమాట వెయిట్. సో ఇక్కడ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే బేబీస్ అండర్ వెయిట్ ఉంటే వాళ్ళకైతే ఫుడ్ అనేది డిఫరెంట్గా ఇస్తారంట. ఇది నాకు ఫస్ట్ టైం తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత. మేడం వాళ్ళు చెప్పేంత వరకు నాకు తెలియదు. బికాస్ చిక్కుబాబు అయితే ఎప్పుడు వెయిట్ తక్కువ కాలే అనమాట. సో వాడు మంచి వెయిట్ ఉంటుంది, అందుకనేసి ఆ డెఫిషియన్సీ రాలేదు, అడగలేదు. ఇదైతే వెయిట్ లాస్ బేబీస్ ఉంటారు కదా, సో బాలామృతం ప్లస్ అని వాళ్ళ కోసం అనమాట. అండ్ నార్మల్ గా బేబీస్ మనం ఉన్న వాళ్ళకైతే ఈ ప్యాకెట్ వస్తుంది అనమాట బాలామృతం. ఇది బాలామృతం ప్లస్ వెయిట్ తక్కువ ఉన్న బేబీస్ కి ఇది అన్నమాట. ఇది తీసుకుంటే తొందరగా కవర్ అవుతారు పిల్లలు తొందరగా కవర్ అవుతారు. వాళ్ళకి ఆకలి పరీక్ష జరిపించి ఫుడ్ వాళ్ళకి మేము బరువు చూసినాక పిల్లలు వెయిట్ లాస్ ఉంటే మేము రిపోర్ట్ ఆకలి పరీక్ష చేసుకుంటూ ఆకలి పరీక్ష చేయించి వాళ్ళు మాకు రిపోర్ట్ను బట్టి వాళ్ళకి ఫుడ్ పంపిస్తారు. కంపల్సరీ పెట్టాలి పిల్లలకి. ప్రెగ్నెన్సీ రజనాథి కిశోర బాలికగా రజనాథి యవ్వన దశ రజనాథి కాకే. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు అబౌట్ ఫుడ్ ఇప్పటి నుంచే. కాబట్టి కంపల్సరీ అక్టోబర్ 16 సెప్టెంబర్ 16 ఏప్రిల్ 16 తాను ఈ ప్రోగ్రామ్ కరెంట్ ప్రతి మదర్ నేను ఫుడ్ గురించి పరిచయం తెలుసుకున్నావా బ్రో ఫుడ్ కోసం? సో ఇక్కడ నేర్చుకుంటున్నారు ఇప్పటి నుంచి వాళ్ళ వైఫ్స్ కోసం. సో తెచ్చిన ఫుడ్ ఇక్కడ అంతా తినేస్తున్నారు. చాలా బాగుందా పల్లి పట్టీలు? చాలా బెనిఫిషియల్. ఆల్ మిక్స్ వెజిటేబుల్స్ అనమాట. కొన్ని వెజిటేబుల్స్ దాంట్లో అన్ని పాలకూరలు అవి వేసి మంచిగా చేసిల్లు అనమాట. సో టేస్ట్ కూడా బాగుందంట. సో ట్రై చేయండి ఇంట్లో. అండ్ ప్రెగ్నెన్సీ ఉమెన్కి అట్లా పెట్టండి మీరు కూడా. సో తెచ్చిన ఇక్కడ అన్ని మంచిగా అందరం పంచుకొని తినేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట.
ఇంటికి వెళ్ళుడు కూడా మంచి జ్ఞానం వచ్చేటట్టు థ్యాంక్ యూ టీచర్స్. ఇట్లా చెప్పారు కాబట్టి మీ వల్ల ఒక 10 మంది చేంజ్ అయినా కూడా ఇంట్లో వాళ్ళు చేంజ్ అవుతారు. లైక్ అత్తమ్మ వాళ్ళు మమ్మీస్ వాళ్ళు ఉంటారు కదా, అవి ఇవి తినొద్దు అని అంటారు. పాయింట్ ఉంది నాకైతే నిజంగా చాలా వరకు అయితే చెప్తారనమాట, ఇవి అవి పెట్టారు. మామలు కూడా ఇంటి దగ్గర ఎగ్గు అంతకుముందు టీహెచ్ఆర్ అట్లా ఇచ్చేది కానీ వాళ్ళు ఇంటి దగ్గర పెట్టట్లేదు అనేసి ఈ కార్యక్రమం పెట్టి ఆరోగ్యలక్ష్మి అని మనకు స్కూల్కి వచ్చి తినాలని చెప్పేసి అవును, స్కూల్కి వచ్చి తింటే వాళ్ళ ఎగ్గు వాళ్ళు తింటారు, వాళ్ళ ఫుడ్ వాళ్ళు. ఇంటికి తీసుకెళ్తే అయ్యో చిన్నపిల్లలు ఉన్నాడు, అత్తమామలు ఉన్నారు, అట్లా ఇచ్చేస్తాం అనమాట, తినము. సో ఇక్కడికే వచ్చి తినాలనే ప్రోగ్రామ్ కూడా పెట్టిల్లన్నమాట. అది కూడా ఒకసారి మనం షూట్ చేద్దాం అట్లా కూడా. సో ఇదన్నమాట ఈ రోజు విషయం. బాయ్ చెప్పండి. బాయ్. థ్యాంక్ యూ.